ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మోసం చేయడమా, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 6 గ్యారంటీలు 420 హామీలతోటి మన ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలకు గతంలో 49,000 కోట్లను రిలీజ్ చేయగా కేవలం 24,000 కోట్లనే ఖర్చు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500, మరి తులం బంగారము, విద్యార్థులకు స్కూటీలు, మరి అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు, మరి అదేవిధంగా రుణమాఫీ ఊసే ఎత్తలేదు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ మరి కాలం వెళ్ళదీస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో కేసీఆర్ గారు మరి అన్ని వర్గాల వారిని మరి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఊరికి మరి తాను మేలు చేసే విధంగా పథకాలను రూపొందించి ముందుకు పోతే మరి వీళ్ళు ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోలేని పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మరి అమ్మాయిలకు ఇప్పుడు ఏదైతే మనం 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని నెలకు ఇస్తానని చెప్పినారు. దానికి ఏమో డబ్బులు లేవు. మరి అందాల పోటీలు నిర్వహించడానికి 250 కోట్లు కేటాయించారు. మరి ఇది ఎక్కడి విడ్డూరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రైతులను అన్ని రంగాలలో మరి కౌలు రైతులకు కూడా మరి 12,000 రూపాయలు ఇస్తానని, ఆటో వాళ్లకు ఆటో భృతి ఇస్తానని, ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క విషయాన్ని తులం బంగారం పెడతానని అలవి కానీ హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కి మరి ఈరోజు మా చేనేత అన్నలకు కూడా మరి గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేనేత దానికంటే ముందున్న ప్రభుత్వాలు బలనాలను చేసుకుంటే మరి టీఆర్ఎస్ వచ్చినాకనే వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చి మరి ముందుకు పోతున్న తరంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చి వాళ్ళకు పని పాట లేకుండా చేసింది. మరి బతుకమ్మ చీరల లాగానే మరి మహిళా గ్రూపులకు సంవత్సరానికి 2 చీరలు ఇస్తానని మరి వాటిని కూడా సిరిసిల్లాలోనే తయారు చేసి వాళ్ళకు పని కల్పిస్తానని చెప్పి మరి ఇవాళ ఈరోజు కేవలం 371 కోట్లను మాత్రమే కేటాయించింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 1,200 కోట్లను కేటాయించింది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది. కనీసం ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు పీఆర్సీ కానీ మరి డిఏలు కానీ పెంచలేదు, వాటి ఊసే ఎత్తలేదు. మరి ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తుంది. మరి ఇప్పటికైనా ప్రజలంతా మేలుకొని కాంగ్రెస్ను ఎక్కడికక్కడ నిలదీయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.